కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో తొలి పేరు షర్మిలదేనని తెలుస్తోంది. ఆమె కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేయడం ఖాయంగా తేలుతుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఈసారి జగన్ టికెట్ ఇవ్వరని ప్రచారం జరిగింది. వివేక్ హత్య కేసులో నిందితుడు కావడంతో ప్రతికూల ప్రభావం ఉంటుందని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ జగన్ అవేవి పట్టించుకోలేదు. మరోసారి కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పేరును ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కడప నుంచి షర్మిలను పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ షర్మిల బరిలో దిగితే హోరాహోరీ ఫైట్ నడవనుంది. షర్మిల విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కడప అయితేనే మేలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సీఎం జగన్ ను ఇరకాటంలో పెట్టాలంటే కడపలోనే గట్టిగా కొట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏకంగా కాంగ్రెస్ అగ్రనేతలే షర్మిలను ఒప్పించినట్లు సమాచారం. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థులతో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అందులో ఏపీకి సంబంధించి తొలి పేరు షర్మిలదేనని తెలుస్తుంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత సైతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె కాంగ్రెస్లో చేరతారా, లేకుంటే ఇతర పార్టీల్లో చేరతారా, ఇండిపెండెంట్ గా బరిలో దిగతారా అన్నది తెలియాల్సి ఉంది.